వేద తాత్పర్యం నిశ్చయ రూపజ్ఞానం. అంటే వేదం చెప్తున్న దాంట్లో మొత్తం సారం అంతా ఏమిటంటే నిశ్చయ రూప జ్ఞానం. అంటే ఏ విధమైనటువంటి సంకోచము అనుమానము ఏమీ లేకుండా ఒక జ్ఞానం కలగటం, రూపజ్ఞానం కలగటం, అది ఆత్మ అంటే, ఆత్మజ్ఞానం అంటే. అదేమిటి? అది అనుభవ రూప విజ్ఞానం. అంటే కేవలం శాస్త్రం చదివితే నీ జ్ఞానం వస్తుంది, వింటున్నావు, ప్రవచనాలు వింటున్నావు, కానీ అసలు ఆత్మ అనేది నీవు తెలుసుకోవాలంటే అది నీలో ఎలా ఉందనేది ఒక గురుముఖంగా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం అవుతుంది. ఇది భగవద్గీతలో కూడా చెప్పండి విషయమే. సో దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి. శాస్త్రాలు 14 సార్లు నువ్వు చదువు కింద నుంచి పైదాకా, నీకు దాని అనుభవం నీకు తెలియనప్పుడు అది కేవలం శ్రవణ జ్ఞానం అవుతుంది, లేదు వాచా జ్ఞానం, అంతే. పుస్తక జ్ఞానం ఉపయోగం లేదు. అనుభవపూర్వకమైన జ్ఞానం కావాలని నొక్కి వక్కాని చెప్పబడుతున్నటువంటి అన్ని పురాణాల్లో, అన్ని గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పబడిన రహస్యం అది. కాబట్టి ఏ మానవుడైతే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడనే విషయాన్ని అనుభవపూర్వకంగా గురువు ద్వారా తెలుసుకుంటున్నాడో వాడు నిజమైన మార్గంలో ఉన్నాడని చెప్తున్నాడు. అది ఇక్కడ ఉద్ధవుడు కూడా ఆయన అదే చెప్తున్నాడు.